పాపంపేటలో నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ను పరామర్శించిన యునైటెడ్ జేఏసీ కన్వీనర్ జాఫర్, నగర మేయర్ మహమ్మద్ వసీం. అనంతపురం జిల్లా కేంద్రంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు వద్ద నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ను యునైటెడ్ జేఏసీ కన్వీనర్ జాఫర్, మేయర్ మహమ్మద్ వసీం, ఇతర యునైటెడ్ జేఏసీ నేతలంతా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యునైటెడ్ జేఏసీ కన్వీనర్ జాఫర్, అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రుద్రంపేట వద్ద ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఫక్రుద్దీన్ను అతని అనుచరులపైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడైన గంగారం కొంతమంది అనుచరులతో కలిసి ఫోన్లో బెదిరించడం జరిగింది. ఈ సందర్భంలోని యునైటెడ్ జేఏసీ ఫక్రుద్దీన్ను పరామర్శించడం జరిగిందని, అనంతపురం నగరంలో గత కొంతకాలంగా మైనారిటీలే టార్గెట్ గా పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేస్తున్నారని, గతంలో ఒక డాక్టర్ పైన, నేడు ఫక్రుద్దీన్ పైన కూడా ఇలాంటి దాడులు చేయడం అన్యాయమని, భవిష్యత్తులో మైనారిటీలపై ఎవరైనా దాడులు చేస్తే యునైటెడ్ జేఏసీ వారికి అండగా ఉంటుందని యునైటెడ్ జేఏసీ కన్వీనర్ జాఫర్, మహమ్మద్ వసీం, సైఫుద్దీన్, బంగారు భాష, సంతోష్, ఇతర యునైటెడ్ జేఏసీ నాయకులంతా పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారంలో. ఎగ్జిబిషన్ ఫక్రుద్దీన్ వారి ఇంటికి వచ్చి ఇవాళ పరామర్శించడం జరిగింది యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున. చాలా దారుణమైనటువంటి అంశం ఇది. ఆయన 25 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నడుపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో, ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్ నడుపుతూ ఉన్నారు. ఆయన అంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. వీటన్నింటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అనంతపురం అందరికీ సుపరిచితుడు. మరి అనంతపురంలో రుద్రంపేట సమీపంలో ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని కలెక్టర్కు రిప్రజెంట్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటూ ఉంటే మరి ఈ రకంగా దారుణంగా వీళ్ళంతా కూడా టికెట్ లేకపోవడం ఒక సమస్య. టికెట్ లేకుండానే బాగా తాగి తప్పదాగి వాళ్ళంతా ఎగ్జిబిషన్లో లోపల పోయి వాళ్ళ పిల్లలతో ఘర్షణ పెట్టుకున్నారు. ఫక్రుద్దీన్ వాళ్ళ బంధువుల పిల్లలతో ఘర్షణ పెట్టడంగా దాడి చేస్తారా? తర్వాత ఒక అబ్బాయికి దహరుల్ భాష వారికి అంతా కూడా గాయాలైనాయి. అంటే కట్టెలు తీసుకొని వచ్చినారు వాళ్ళు. అంటే ఈ రకంగా దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇది వరకు జరుగుతున్న వరుసగా ఇవన్నీ కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. అవి మర్చిపోకముందే ఇవాళ ఫక్రుద్దీన్ పైన ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా పోలీసు వారు కూడా ఉంటా ఉన్నారు, గన్మెన్ కూడా వచ్చినారంటా ఉన్నారు. అందులో అనంతపురం అనేటువంటి హెడ్ క్వార్టర్ ఇది. మా ఇక్కడ మధ్యతరగతి తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ పేరు పెట్టి అంతా చెప్తా ఉంటే మేము ఎమ్మెల్యే మనుషులమని. అదేవిధంగా అతను గంగారాంతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? గంగారాంతో కూడా ఫక్రుద్దీన్ మాట్లాడితే ఇప్పుడు మాట్లాడే భాష కూడా ఎట్లయినా వల్గర్గా మాట్లాడతారు వాళ్ళు. అంటే ఎగ్జిబిషన్ నడుపుకోవడానికి ఎమ్మెల్యే పర్మిషన్ కావాలన్నా, లేదంటే గంగారాం పర్మిషన్ కావాలన్నా? దీనికంతా కూడా అఫీషియల్గా ఎవరైతే ఉంటారో వారి ద్వారా పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకొని నడుపుతారు. ఈ దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసినారు, 10 lakhs ఇవ్వాలి, ఈ సంవత్సరం కూడా 10 లక్షలు అంటే 20 లక్షల రూపాయలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేస్తారా? దీనికే నా ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిండేది. అందుకే దీన్ని తీవ్రంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ కూడా దీన్ని జోక్యం చేసుకొని దీన్ని కఠినంగా ఎవరైతే దీనికి వచ్చినారో, దాడి చేసినారో వారిపైన కఠినంగా వాళ్ళ శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొన్నటి రోజు జరిగినటువంటి సంఘటన సంబంధించి ఫక్రుద్దీన్ గారి ఇంటికి రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆయన అన్నీ కూడా మాకు వివరంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం నగరంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు కాబోతుంది. అమాయకులైనటువంటి ముస్లిం మైనార్టీలపైన ఏ విధంగా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. గత 18 నెలలు మనం చూసుకుంటే కన్నా ముస్లిం మైనార్టీలపైన ఏ విధంగా కక్షతో పోతున్నారో మాకైతే అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలోనే కాకుండా అనంతపురం నగరంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి.
మనం చూసుకుంటే నిన్నటి రోజున ఫక్రుద్దీన్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మొన్నటి రోజు సంఘటన వీళ్ళు దాదాపుగా 28 ఇయర్స్ నుంచి అనంతపురం నగరంతో పాటు అనేక డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, స్టేట్లలో కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారంట. నా 28 ఇయర్స్ సర్వీస్లో నేను ఎప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేను నా జీవితకాలంలో. ఏందో మనం రాజకీయాలకి సంబంధం లేకుండా కొంతమందికి ఉపాధి కల్పించినట్లు ప్రజలకి ఆహ్లాదంగా ఉంటుంది, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకునే వాళ్ళపైన ఏ విధంగా అయితే మొన్నటి రోజున కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యే గారి వారి అనుచరులు వచ్చేసి అక్కడ పైన దాడి చేస్తుంటే, కూడా వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేస్తుంటే ఏ విధంగా దౌర్భాగ్య పరిస్థితులను కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకు దీనికి ఏం జరిగింది ఏమని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి గంగారాంతో ఫోన్లో మాట్లాడితే, గతంలో కూడా నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలా, ఇప్పుడు మరి 10 లక్షలు ఇవ్వాలా, నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆయనకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అసలు ఏ పరిస్థితుల్లో మనం చూడండి ఒకసారి. అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మార్పు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనంతపురం నగరంలో దౌర్జన్యంగా గుంపులుగా జనాలు వచ్చి పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయంటే కన్నా ఎంత దారుణంగా ఉంది అనంతపురం పరిస్థితి కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గన్మ్యాన్ అనేటువంటి వాడు ఎమ్మెల్యేకి రక్షణ ఇస్తున్నాడో లేకపోతే దందాలు చేసే వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడో కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలోనే భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, జీపీఎల్ మార్చేసి ఆస్తులు కొల్లబెట్టడం కావచ్చు, జీపీఎల్తోనే ఏ ఒక ఆధారం లేకుండా మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్సులు మార్చడం కానివ్వండి, గుంపులుగా వచ్చి దౌర్జన్యాలు చేసేటువంటి కానివ్వండి, దందాలు చేసి డబ్బులు వసూలు చేసేటువంటి కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా పదే చెప్తున్నాను. ఎన్ని రకమైన అరాచకాలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం కళ్ళు మూసుకొని ఉన్నారా లేదా అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గత 18 నెలల కాలం నుంచి ఇన్ని జరుగుతుంటే వాళ్ళు ముందే చర్యలు తీసుకుంటే ఇవన్నీ కూడా ముందుకు జరిగేటివా? గుంపులుగా ఎక్కడ చూసినా కూడా గుంపులుగా వచ్చి అరాచకాలు పబ్లిక్ ప్లేసెస్లో చేస్తుంటే అసలు ఏ విధంగా అనంతపురం నగరం పోతున్నా కూడా మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ముస్లిం మైనార్టీలు అంటే కూడా అంత చిన్న చూపుగా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. గతంలో కూడా మనం చూసుకుంటే కన్నా సాయినగర్ సంబంధించి సుమియా అనే విషయం, ఆ షాప్కి సంబంధించి అధిక ఆదేశాలను చూశారు. డీసీఎంఎస్ సంబంధించి మెహతాజ్ అని చెప్పేసి ఒక స్థలం కేటాయించలేదని చెప్పి ఇప్పటివరకు న్యాయం చేయని విషయం కూడా మనం గమనించాం. ఒక కార్పొరేటర్ భర్త ముస్లిం యువత పైన ఏ విధంగా ఒక సెంటర్లో దాడి చేసిన విషయం కావచ్చు, అదేవిధంగా ఒక మేయర్గా నన్ను దింపడానికి ఎన్ని కుట్రలు చేసిన విషయం కూడా అది ఒకసారి గమనించాలా. మొన్నటి రోజు చూసుకుంటే ఫక్రుద్దీన్ గారి పైన ఈ ముస్లిం మైనారిటీ అంత చిన్న చూపు అయిపోయిందా మీకు? ముస్లింలు ఇక్కడ జీవించకూడదా? ముస్లిం మైనారిటీతో పాటు ఇతర కులాల పైన ఈరోజు చూసుకుంటే కన్నా అనేక పైన దాడులు చేస్తున్నారు. మొన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లింగాయత్ చైర్మన్ స్వప్న గారికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక స్థలానికి సంబంధించి కూడా అక్రమంగా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడు గంగారాం అని చెప్పి స్వప్న గారే పోలీసులకు ఫిర్యాదు చేసినారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా పోలీసులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఫక్రుద్దీన్ గారికి యూజేసీ తరఫు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. అదేవిధంగా గతంలో కూడా అనేక పార్టీలు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతోమంది ఇక్కడ పనిచేశారు. ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కారం లేదు, ఇలాంటి దౌర్జన్యాలు ఎవరు చేయలేదు, ఇలాంటి భూ కబ్జాలు ఎవరు చేయలేదు, ఇలాంటి వసూలు ఎప్పుడు ఈ నగరంలో జరగలేదు. ప్రజలందరూ కూడా గమనించాలా. ప్రజలే ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు, నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఇక్కడికి నన్ను పరామర్శించడానికి వచ్చినారు. అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించిన దానికి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఎగ్జిబిషన్ అంటే ఇది పేకాట కాదు, సంఘ విద్రోహ ఇవి కాదు. దీని మీద ధ్వజమెత్తడము,
ఎమ్మెల్యే అనుచరులని చెప్పి షాపుల మీద కానీ నేను చేసే పని మీద పని కట్టుకొని పోయిన సంవత్సరం అంటే ఏదో చేశారు, దాన్ని ఖండించాము. మరి ఈ సంవత్సరం అంటే అదే పనిగా నా మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ దానిలో ప్రత్యేక పాత్ర ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మన గంగారాం గారు కానీ, మా కుటుంబ సభ్యులకి, మా అన్న కుటుంబ సభ్యులకి ఎటువంటి హానికరం జరిగినా వాళ్ళే బాధ్యులు అనేసి ముక్తకంఠంతో చెప్తున్నాను. మరియు ఈరోజు నాకు ప్రజల అండ ఉంది. ఇటువంటి తాటాకి శబ్దాలకి భయపడేది లేదు. భయపడడు ఈ ఫక్రు అనేవాడు. అది గ్రహించండి. మీరు నా దగ్గరకు వచ్చేటప్పటికి మీ దగ్గరికి ఎంతమంది వస్తారనేది ఆలోచించండి. చంద్రబాబు కాలనీలో